మన పెద్దల సమయంలో ప్రతి చోట కరెంటు సౌకర్యం అంతగా ఉండేది కాదు. ముఖ్యంగా గ్రామాల్లో కేవలం దీపాలతోనే కాలం వెళ్లదీసేవారు. ఇప్పుడైతే కరెంటు లేని గ్రామం కనిపించడం చాలా అరుదు. ప్రతి ఒక్కరికి కరెంటు అవసరాలను తీర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఇక విద్యుత్ వాడడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఒక్కోసారి ఈ విద్యుత్ వల్ల కొందరి జీవితాలు తారుమారైపోయాయి కూడా. విద్యుత్ వాస్తవానికి చాలా ప్రమాదకరమైనది. విద్యుత్ ఘాతం వల్ల అనేక మంది గాయపడడం లేదా మరణించిన వారి సంఘటనలు కూడా మనం తరచుగా చూస్తూనే ఉంటాము. ఇకపోతే తాజాగా ఓ కుర్రాడు విద్యుత్ తీగలతో చేసిన ఆటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన జనం ఆశ్చర్యపోతున్నారు. ఇక వైరల్గా మారిన వీడియోలో ఓ కుర్రాడు విద్యుత్ తీగలతో మృత్యువును పిలుస్తున్నట్లుగా కనబడుతుంది. ఈ వీడియోని చూసిన చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. వీడియోలో కనిపిస్తున్న బాలుడు తన 2 చేతుల్లో 2 వైర్లను పెట్టుకొని వెంటనే ఆ వైర్లు నోట్లో పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. అయితే అలా పెట్టుకున్న తర్వాత ఆ యువకుడు తన శరీరంలో కరెంటు ప్రవహిస్తుందా లేదా అని పరీక్షించడం మొదలు పెడతారు. అలా చేయడం ద్వారా వచ్చిన ఫలితం చూస్తే షాకింగ్ గా అనిపిస్తుంది. ఆ వ్యక్తి 2 చేతులను టెస్టర్లతో చూస్తాడు. దాంతో ఆ బాలుడి శరీరం విద్యుత్తుతో ప్రవహిస్తుందని, ఆయన చేసిన పనికి ఆ యువకుడికి ఏమీ కాకపోయేసరికి ఆశ్చర్యపోతున్నారు ప్రజలు. కాకపోతే ఆ యువకుడు తనకి ఏమీ జరగలేదని రుజువైందని తెలిపారు. ఇక ఈ వీడియోని మీరు కూడా ఓసారి చూడండి.